అందరికీ నమస్కారం. నేను మీ నానమ్మను. ఇప్పుడు కొంచెం వీడియో చేయటం లేట్ అయింది. ఎందుకంటే మా చెల్ల మనవడికి కొంచెం పరీక్షలు జరుగుతున్నాయి, అందువల్ల కొంచెం లేట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. నేను ఇప్పుడు మీకు ఒక ఈజీగా చట్నీ చేయబోతున్నాను. ఈ పచ్చడికి కారం, కరివేపాకు, ఒక చిన్న సాంబార్ ఉల్లిపాయలు అంతే. నేను ఈ చట్నీకి కాశ్మీరీ కారం అని ఉంది, అది నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే కలర్ ఎర్రగా ఉంటుంది, కారం మాత్రం తక్కువగా ఉంటుంది. మనకి ఇప్పుడు టక్కన ఒక పచ్చడి కావాలి, అర్జెంటుగా కావాలి అనుకుంటే ఒక 10 నిమిషాల్లో ఈజీగా చేసుకునే పచ్చడి ఇదే. బాగా చాలా ఈజీ, సూపర్. బ్యాచిలర్ పిల్లలు అందరూ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి. దోసకి, ఇడ్లీకి చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. నడిచిన గలగలే తళతళ నురగలే నురగల సఖి ముఖమే చిరునడకలే నడిచిన గలగలే తళతళ నురగలే. ఈ చట్నీ ఎలా అంటే మనం రోట్లో దంచుతాం కదా కచ్చిపిచ్చిగా, అలాగే ఇది కొంచెం మెత్తగా రుబ్బకూడదు. ఊరికే ఒక సెకండ్లోనే ఊరికే అట్ట చెదగానే తీసేయాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అలాగే నీళ్లు పోయకూడదు, నీళ్లు పోయకుండా అట్నే తీసుకోవాలి పచ్చడి. మనం తిరమాత పెట్టుకోవాలి. కొంచెం నూనె, ఆవాలు, కరివేపాకు ఇది వేసేసి కొంచెం ఎక్కువ వేయాలి. నూనె ఎక్కువ వేసి తిరమాత వేసుకుంటే దోసకి, ఇడ్లీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి అయిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు తిరగమాత వేసి దాంట్లో వేయాలి. కడలిలో పెరిగిన కన్నీటి కడలిలో ముగిసిన. నేను ఇక్కడ వచ్చి గొబ్బి నూనె వాడతాను. మీరు వచ్చి మామూలు నూనె వేసి కరివేపాకు, ఆవాలు, నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నీళ్ళు వేయకూడదు, నీళ్ళు లేకుండానే నూనె ఎక్కువ వేసి దాంట్లో మనం ఇంగువ పొడి కొంచెం వేసి బాగా ఎర్రగా అయిన తర్వాత ఈ తాలింపు ఎత్తి పచ్చట్లో పోయాలి. పచ్చడి ఎత్తి తాలింపులు వేయకూడదు, అప్పుడు పచ్చి వాసన ఉండదు, బాగుంటుంది. వన్నెలున్న పిల్ల పొంగెరస నదిలా వయ్యారం చిలికెనులే పొంగే వలపులు చూసలే పాటతోటి పైటలు. ఇది తాలింపు వేసేదానికి ఎండుమిరపకాయ, కరివేపాకు, ఆవాలు, ఇంగువ పొడి ఇవన్నీ వేస్తాను. వేసి దాన్ని తిరమాత ఎత్తి పచ్చట్లో వేసేయాలి. మనం వేస్తే బాగుంటుంది. చినునడకలే నడిచిన గలగలే తళతళ నురగలే నురగల సఖి ముఖమే. అది ఇప్పుడు ఆ తిరమాత ఎత్తి బాగా కలిపెట్టాలి. ఆ పచ్చడి బాగా కలపాలి. కలిపితే సూపర్గా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వస్తుంటే అప్పుడే 10 ఇడ్లీలు తినేసేయచ్చు మనం. ఇప్పుడు నేను ఏడేడిగా దోశలో ఆ కారం వేసుకొని తింటున్నాను. అది మీరు కూడా ట్రై చేయండి. చేసి నాకు మంచి విషయంగా చెప్పాలి. థ్యాంక్ యూ.